భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనవరి నెలను 1 మంత్ను ప్రజల్లో రోడ్డు భద్రత సంబంధించి అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రకమైన పద్ధతిలో విలేజ్లో అవేర్నెస్ కలగజేయడం కానీ, ప్రెస్ ద్వారా భద్రత సంబంధించిన ఏ విధంగా భద్రత పాటించాలనే విషయాలు కానీ రోజు ఒక పద్ధతిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు యాజ్ పర్ డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రజల అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత సంబంధించిన నియమాలు పాటించాలని, తప్పకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు పిలియన్ రైడరు హెల్మెట్ ధరించాలి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు, తాగినప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. అదేవిధంగా అంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే, ఆ కెపాసిటీ తగ్గట్టు మాత్రమే పబ్లిక్ను కూర్చోబెట్టుకోవడం ప్యాసింజర్స్ అయితే. అదేవిధంగా ఓవర్టేక్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడము అన్నీ కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సేఫ్గా ఇంట్లో నుంచి బయలుదేరి సేఫ్గా ఇంటికి వచ్చేంత వరకు ట్రాఫిక్ సూచనలు పాటిస్తూ వాళ్లకు మరియు వాళ్ళ కుటుంబానికి ఎటువంటి దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో ఈరోజు భాగంగా అన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్లలో పోస్టర్లు పేస్ట్ చేసి అవగాహన కొరకు పేస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేయండి అనగా, మీ యొక్క ప్రాణము అనేది మీతో పాటు మీ కుటుంబానికి విషాదాన్ని కలుగజేస్తుంది. కాబట్టి కంపల్సరీ భద్రతా చర్యలు పాటిస్తే మీరు సేఫ్గా ఉంటారు, మీ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుందని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఏంటన్నా జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. తీసిన ఫోటోలు నేను ఎందుకు వీడియో తీస్తాను. పద్మశాలిల ఐక్యత, పద్మశాలిల ఐక్యత. అంటే గోపన్న పోతాడు ఇప్పుడే. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలిల ఐక్యత, ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శాస్త్రీనగర్లో గల అయ్యప్ప దేవాలయంలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క పద్మశాలి కులస్తులు రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ముందుండి జయకేతన ఎగిరేయాలని ప్రత్యేకంగా ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం, ప్రతి కుటుంబంలో కూడా రాజకీయ చైతన్యం రావాలి. అప్పుడే రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే మనం రాజకీయంగా ఎదగగలుగుతాం. కాబట్టి ఈ సందర్భంగా మన కుల దైవమైన భక్త మార్కండేయునికి వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి కట్టిగా ఉండి యూనిటీగా ఉండి రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా కులస్తుల విజయానికి తోడ్పడతారని ఆశిస్తూ జయంతి సందర్భంగా ఏదైతే పద్మశాలిలు కొలిచే దైవం మార్కండేయ స్వామి ఆశీస్సులతో ఈరోజు పద్మశాలులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని ఆశలతో అందరం ఎదగాలని, అదేవిధంగా
రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా పద్మశాలీలు ఐక్యంగా ఉండి మన పద్మశాలి కులస్తులు ఎవరు నిలుస్తున్న పార్టీలకు అతీతంగా అందరం గెలిపించుకునే అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఆదర్శంగా తీసుకోండి రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇలా సుల్తానాబాద్లో వాస్తవంగా 5 నుంచి 6,000 మంది 5,000 మంది పద్మశాలీలు ఈరోజు సుగ్లాంపల్లి, పూసాల, సుల్తానాబాద్లో కలిసి ఉన్నారు. మనము ఐక్యంగా ఉంటే తప్పకుండా 5-6 సీట్లు పార్టీలకు అతీతంగా మనం తీసుకురావచ్చు. కనుక అందరూ ఏ పార్టీలు ఉన్నా కూడా పార్టీల టికెట్లు తీసుకొచ్చుకోవాలి. దాని ద్వారా మన కులస్తులు లేని దగ్గర చూసి మన కులస్తుల బలం ఎక్కడుందో చూసి ఆ బలాన్ని అంచనా వేసుకొని మీరు తప్పకుండా చేస్తే మన పార్టీలకు అతీతంగా మన కులస్తులు, మన కుల పెద్ద మనుషులు, సంఘాల నాయకులు అందరూ కలిసి ఆ వ్యక్తిని గెలిపించే అవకాశం ఉంటుంది. నేను మా పద్మశాలి కుల బాంధవులకు చెప్పేది ఒకటే, దయచేసి మన వాళ్ళను గెలిపించుకోవాలి. ఇంకొకరి దగ్గరికి దేహి అనుకోవాల్సిన అవసరం లేదు. మన వర్గాలను గెలిపించుకోవాలి. బలహీన వర్గాలము మనమే. ఈరోజు సుల్తానాబాద్లో చరిత్ర రాసేది పద్మశాలీలు మరియు వైశ్య కుటుంబాలు. మనమందరం వ్యాపార సంఘాలకు సంబంధించిన వాళ్ళం. తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఉంటే సుల్తానాబాద్ చరిత్రను రాసే అవకాశం తప్పకుండా వస్తుందని ఈ సందర్భంగా చెప్తూ అన్ని ఫోటో అటు పోడుతూనే తాకుతాడు, కరెక్ట్ తను ఎత్తి పోడుతూనే బయట తాకుతాడు. ఎవరిలో చూడు ఇక తాకుతుంది, ఇక అంటాడు ఇక తాకుతుంది. అవి వచ్చింది కారంతానికి ఇగో కారు ఇగో మళ్ళీ వేసుకోవాలి. అన్న ఎక్కడ ఉన్నది లీటర్ ఇట్లా పాసింగ్ చేసి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము. ఊదిల్లు లెఫ్ట్ సైడ్ మీరు బైక్ నడుచుకుంటాను నడుచుకుంటూనే మా సార్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. అంతే ఫుల్ స్పీడ్ వచ్చాడు. పేరు భూమిరెడ్డి, దిబ్బెట్టు, మద్దపల్లి. నడుచుకుంటూ పోతాను, అట్లా ఆరిపోతుంది. ఒక కారు ఆగి ఉన్నది. ఇక రేపు చేసుకుంటే బయట వచ్చింది ఒక కారు. ఏంటి దాన్ని చూసేసరికి అది తాగింది. కరెంట్ అంటున్నా నేను వెళ్తున్నాను. ఇంకెవరికి తగ్గిందో చూడలేదు. ముగ్గురు చూసినాను. కారు ఆగిందా వెళ్ళిపోయింది? దూరం పోయి ఆగింది. నాకు అంతగానో తెలియదు. ఇక నాకు పడిపోయింది.